హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవుని నామానికి, అదేవిధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకు, వదినకు, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలండి. కూడిచిన మీ అందరు కూడా నా ఉద్యోగమైన వందనాలు తెలియజేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తురాలు లేకపోతే ఒక యవనస్తురాలు ఒక దైవ సన్నిధికి వచ్చి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది. పిల్లరా, నేనేం చెప్తున్నానంటే, ఒక సంఘం ఉంది, ఒక దైవ సేవకుడు కాపురిగా పనిచేస్తున్నాడు. అక్కడికి వస్తున్న చాలామంది యవనస్తురాలు లేకపోతే యవనస్తుల్లో ఒక యవనస్తురాలు ఏమనుకుందంటే, దైవజనుని దగ్గరికి నేరుగా వెళ్ళిపోయి, అయ్యా నేను ఈ మందిరాన్ని మానేద్దాం అనుకుంటున్నా, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ అంది. అయితే ఆ కాపురి ఏంటంటుందంటే, ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు అంటే, అయ్యా ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది మొబైల్ చూసుకుంటున్నారు, కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, కొంతమంది తనలో తను నవ్వుకొని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆ దైవ సేవకుడితో మాట్లాడడం జరిగింది. ప్రియరా, అయితే అమ్మ నువ్వు బాగుంది, మంచిదానివే, అయితే వెళ్ళిపో అమ్మ, అయితే నాకు చిన్న పని చేసి పెట్టు, తర్వాత నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ సేవకుడు మాట్లాడాడు. ప్రియరా, అయితే ఆ సేవకుడు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ నీ గ్లాస్ నిండా మంచినీళ్ళు ఇస్తాను, ఈ మందిరం చుట్టూరు మొత్తం కూడా ఒక రౌండ్ చుట్టుకొని రా అమ్మ అని చెప్పాడు. అయితే చెబుతూ ఆవిడికి ఒక షరతు కూడా పెట్టాడు. ప్రియరా, ఏంటి షరత్ అంటే, గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయి కదా, అందులోని ఒక్క చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అయితే ఆ సేవకుడు లేకపోతే ఆ యవనస్తురాలు చుట్టూరు తిరుగుతూ మళ్ళీ ప్రారంభమైన స్థానానికి వచ్చింది. ప్రియరా, అయితే ఆ గ్లాసులో ఉన్న నీళ్ళు ఒక చుక్కైన కూడా కింద పడలేదు. అమ్మ, అయితే ఆ యవనస్తురాలు అంటుంది ఆ పాస్టర్ గారితో, అయ్యా నేను ఒక్క చుక్క కూడా కింద నీళ్ళు పడకుండా నేను చుట్టుకొని వచ్చేసాను అయ్యా అని అంటుంది. అయితే ఆవిడ ఆ మాట అన్నప్పుడు దైవ సేవకుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, అమ్మ నువ్వు చుట్టూరు తిరుగుతున్నప్పుడు కూడా ఈ మందిరంలో ఉన్నావు, కొంతమంది మాట్లాడుకున్నారు, కొంతమంది ఫోన్ చూసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, నిద్రపోతున్నారు, అన్నీ జరిగాయి కదమ్మా, మరి ఎందుకు నువ్వు అలా చుట్టూరు రాగలవనంటే, అయ్యా నేను నా గ్లాస్తో మాత్రమే నేను ఫోకస్ పెట్టా, నాపై దృష్టి మొత్తం కూడా గ్లాస్ మీద ఉంది, అందుకే దాన్ని చుట్టూరు తిరుగుకొని రాగలిగాను, ఒక చుక్క కూడా నీళ్ళు కింద పడకుండా చూసుకోగలను. అయితే ఆ సేవకుడు చెబుతున్న మాట, దేవుని మందిరం కూడా అందుకే రావాలమ్మా, నువ్వు దేవునిపైనే దృష్టి పెట్టాలి తప్ప వేరే దేనిపైన నువ్వు దృష్టి పెట్టకూడదు. నువ్వు చుట్టుపక్కల ఉన్నవారు నవ్వుతున్నారని చెప్పి, చుట్టుపక్కల ఉన్నవారు ఫోన్ చూస్తున్నారని చెప్పి, నీ చుట్టుపక్కల ఉన్నవారు నిద్రపోతున్నారని చెప్పి నువ్వు చూసుకున్నట్లయితే దేవుడిచ్చే బహుమానాన్ని నువ్వు కోల్పోతావు, దేవుడు నీతో మాట్లాడి ఈ దినాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పాడు. ప్రియరా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మందిరాలకు వచ్చేటప్పుడు దేవుని మీదే మనము దృష్టి పెట్టుకుని ఉండాలమ్మా. ఇక్కడ నిలబడిన నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుడు పలుకుతున్న మాటలే తప్ప ఇంకెవరు పలుకుతున్న మాటలు కాదని గ్రహించి నువ్వు ముందుకెళ్ళి వెతికి ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక కథ చెప్తాం, మరొక కథ చెప్పి నీ వాక్యంలోకి వెళ్ళిపోతా. ఒక పుచ్చకాయల వ్యాపారి ఉన్నారమ్మా. ఏంటండి, వాటర్ మిలన్ తోటలో తన యొక్క వ్యాపారాన్ని చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే తోటలోనే వ్యాపారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రియరా, అయితే కొంతమంది వచ్చాడు, పుచ్చకాయలు అమ్మడం మొదలుపెట్టారు. ఒకటి 100 రూపాయలు, ఇంకోటి 80 రూపాయలు, ఇంకోటి 50 రూపాయలు, అదేవిధంగా కొనసాగుతూ వెళ్ళింది. అయితే దాని వ్యక్తికి దగ్గరికి ఎవరు వచ్చారంటే తెలుసా ప్రియరా, ఒక చిన్న కుర్రవాడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఒక వాటర్ మిలన్ కావాలి, ఎంతకి ఇస్తావు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయా పిల్లవాడికి కూడా ఆ వ్యాపారి ఏం చెప్తున్నాడు అంటే, ఇసుక్కోకుండా, నాన్న ఇది ఇంత పడుతుంది, నాన్న ఇది ఇంత పడుతుంది, నాన్న ఇది ఇంత పడుతుంది అని చెప్పి తన యొక్క రేట్లు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఆ బాబు దగ్గర కేవలం ఒక 5 రూపాయలు మాత్రమే ఉంది. అయితే బాబు ఇక్కడ ఒక మొక్క వస్తుంది కానీ కాయ మొత్తం నీకు రాదని చెప్తే, లేదు నాకు కాయే కావాలని చెప్పి ఆ బాబు పేచి పెట్టాడు. ప్రియరా, అయితే ఆ కాపురి అక్కడ లేకపోతే వ్యవసాయకుడు లేకపోతే పుచ్చకాయ వ్యాపారి అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, అయితే ఈ పింజి ఒక 5 రూపాయలకి నీకు ఇస్తానయ్యా, నువ్వు తీసుకుంటావంటే ఆ చిన్నవాడు అన్నాడు, నేను తీసుకుంటాను అన్నాడు. అయితే తెంపి ఇస్తున్నప్పుడు వద్దు దాన్ని తెంపొద్దు అన్నాడు. అయ్యో ఎందుకు తెంపొద్దు అంటున్నావు, నీకు కావాలాడు కదా, నువ్వు అడిగావు కదా అంటే, లేదు నువ్వు అడిగాను వాస్తవమే, కానీ నాకు ఇది ఇప్పుడొద్దు, అది పెరిగి పెద్దదైన తర్వాత అది నాకు కావాలని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. ఆ యొక్క తెలివితేటలకి ఆ కాపరి లేకపోతే ఆ యజమాని ఆశ్చర్యమైపోయాడు. కానీ అయితే నేను అడుగుతున్నాను, నీ చిన్న పాపం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, అది పెరిగి పెద్దమైపోతుంది. ప్రియరా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కథకి ఒక భావం కూడా ఉంది. నువ్వు అనుకుంటున్నావు చిన్న పాపాలే కదా, చిన్న తప్పులే కదా, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏముంది, లేకపోతే ఈరోజు వాక్యం చదవకపోతే ఏముందని చెప్పి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో. అయితే అంటాడు కదా, పాపానికి జీతం ఏంటండి,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు చూడమ్మా కొద్దిగా గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి జీతం మరణం ప్రియరా. నువ్వు మరణిస్తావని చెప్పి నువ్వు పాపం చేయకుండా ఉండిపోవాలా? నువ్వు మరణిస్తావని చెప్పి నువ్వు దేవుని పట్ల ఎటువంటి తప్పు చేయకుండా నువ్వు జీవించాలని చెప్పే దేవుని యొక్క వాంఛ, కోరిక ఉంది ప్రియరా. అయితే అమ్మ, మీలో ఎంతమంది పాపులు కారో చేతులు ఎత్తుతారా? అందరూ ఈ క్వశ్చన్ మీరు దగ్గర పెట్టుకున్న తర్వాత దానికి నేను జవాబు చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా పాపులమే ప్రియరా. బైబిల్లో ఉన్న 3 గుంపుల గురించి చెప్పి నా యొక్క మాటలు నేను ముగిస్తాను. నేను కేవలం పాపం గురించి మాట్లాడుతున్నామా, ఇంక దేని గురించి మాట్లాడను, చాలా జాగ్రత్తగా వినండి. అయితే యోనా రాసిన గ్రంథం, ప్రవక్త అయిన యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. సరిపోతుందండి. నినివే పట్టణం దోషము నా దృష్టికి ఏమైపోయిందండి? ఘోరమైంది. నీ దృష్టికి, లేకపోతే దేవుని దృష్టికి నీ పాపం ఏమైపోయిందో తెలుసా ప్రియరా? ఘోరంగా కనపడుతుంది ప్రియరా. నీ పాపము దేవుని దృష్టికి ఘోరంగా పంటుందమ్మా. నివేనే పట్టణము దోషము దేవుని దృష్టికి ఘోరం అయిపోయింది. మనము మరణము వెళ్ళక ఉండు, లేకపోతే మనం మరణిస్తామని చెప్పి నువ్వు తెలుసుకొని ఏం చేయాలో తెలుసా ప్రియరా? పాపం చేయకుండా నువ్వు ఉండాలి ప్రియరా. వాక్యంలో అంటాడు కదా, భేదం ఏమీ లేదు, మనుషులందరూ కూడా పాపం చేసి ఉన్నారు ప్రియరా. అందరం పుట్టుకతోనే పాపం మనం మూట కట్టుకుని ఉన్నామమ్మా. అదే కాదండి, ఈ నివేనే పట్టణం వస్తులే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపము చేశారు. అనేవి మన అన్న నిన్న మధ్యాహ్నం మాట్లాడుతూ దూడని, బంగారపు దూడను చేసుకొని మొక్కిన సంగతి మనం అందరం కూడా ఎరిగిన వారమమ్మ. అది ఆజ్ఞ అతిక్రమం, పాపం ప్రియరా. అటువంటి పాపం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో, నివేన వస్తువులతో, అదేవిధంగా ఇంకో మాట కూడా ఉంటుంది ప్రియరా. దావీదు పాపం చేశాడు భిక్షుబోతోని. అన్న కోటన్నం చెప్పాడు కదా, భిక్షుబోతో పాపం చేసినట్టుగా ఆ పాపము దావీదు చేశాడమ్మా. అటువంటి పాపాలు ఎంతమంది చేశాడంటే, ఇక్కడ నివేన పట్టణం వారు చేశారు, ఇశ్రాయేలు ప్రజలు చేశారు, దావీదు చేశాడు, మనం కూడా చేస్తున్నాం ప్రియరా. అయితే నేను చెప్పబోయే మాట ఒకటే ప్రియరా. అయితే వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నేను చెప్పబోయే మాట 2 సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దుష్కార్యంగా ఉండిన ప్రియరా. దేవుని దృష్టికి ఇక్కడ దావీదు చేసింది దుష్టకార్యమమ్మా. దేవుని దృష్టికి దావీదు చేసింది దుష్టకార్యమమ్మా. అయితే నువ్వు నేను ఏం చేస్తున్నావో తెలుసా ప్రియరా? దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని నేను కొన్నిసార్లు తప్పిపోయే వ్యక్తిగా ఉంటున్నావు. నేను దేవునితో సహవాసం చేయలేని పరిస్థితిలో ఉంటున్నావు. దేవునికి విధేయత చూపించలేని పరిస్థితిలో ఉంటున్నావు. దేవునితో తిరగకుండా అనేకమైన లోకల చుట్టూ నువ్వు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు ప్రియరా. నీ యొక్క ఆఫీసుల్లో కానివ్వండి, ఉద్యోగస్తుల్లో కానివ్వండి, వ్యాపారంలో కానీ, నీ పనిపాట్లో కానీ, దేవునికి సాక్షిగా నిలబడే టైంలో కూడా నేనేం చేస్తున్నావు తెలుసా ప్రియరా? లోకానికి భయపడిపోతున్నావో, లేకపోతే అధికారికి భయపడుతున్నావో నాకైతే తెలియదు కానీ దేవుని ఆజ్ఞను నువ్వు మేరే వ్యక్తిగా నేను ఉండిపోతున్నావు ప్రియరా. అదే నిర్గమకాండంలో 32-31 అంటున్నాడు. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దుష్టకార్యం చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియరా. యోనాల 1-2 మనం చదువుకుంది దేవుని యొక్క నివేన పట్టణం ఘోరమైన అన్నట్టుగా కనపడుతుంది ప్రియరా. నీ పాపం బట్టి దేవుని దృష్టికి నువ్వేమైపోయావు తెలుసా ప్రియరా? ఘోరమైన పరిస్థితికి నేను పడిపోయాం ప్రియరా. అయితే ఒక మాట నేను చూపిస్తాను. నిర్గమకాండము 32 చదువుకుందాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. 32 మా చదువురా. అయితే 33 చదువుకుందాం. 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. సరిపోతుంది ప్రియరా. నా మాట మిస్ అయ్యాను అనుకుంటా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నా యొక్క ప్రాయశ్చిత్తం చేస్తాడేమో, పశ్చాత్తాపంగా ఉంటుందేమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ప్రార్థన చేస్తాడు ప్రియరా. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియరా? ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు ప్రియరా. 30 వచనం అండి. 32-30 చదువుకున్నట్లయితే ప్రాయశ్చిత్తం దేవుడు కలుగు చేస్తాడని చెప్పి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నివేన పట్టణ వస్తువులకు చూసుకున్నట్లయితే 3-5-6 చదువుకుందాం. 3-5-6 యోనా.
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి. సరిపోతుందమ్మా. దేవుని యందు ఏమై ఉన్నారు తెలుసా ప్రియురా? ప్రార్థన చేసుకొని ఉపవాస దినము ఆచరించి దేవుని గోజాడుతున్నారంట ప్రియురా. నేను చెప్పబోయే మాటలు ఏంటో తెలుసా ప్రియురా? నువ్వు నేను పాపం కదా ప్రియురా, అయితే నువ్వు నేను ఏం చేయాలో తెలుసా ప్రియురా? దేవునికి అడగాల. నీ యొక్క సింహాసం ఎక్కడైతే తప్పిపోయిందో, నీ యొక్క దేవునితో ఉన్న నీ స్థానం ఎక్కడైతే తప్పిపోయిందో దాన్ని నువ్వు మళ్ళా కనుక్కునే ప్రయత్నం చేయాలమ్మా. యోనా అంటాడు, అక్కడ రాయబడిన మాట 3, 5, 6 వచనాలు చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అరుపులేమి అందరూ గోనపట్ట కట్టుకొని ఈ సంగతి నివేన రాజుకు వినబడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రము తీసివేసి గోనుపట్ట కట్టుకున్నట్టుగా కనపడుతుంది ప్రియురా. బూడిదలో కూర్చున్నాడమ్మా తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి. నువ్వు నేను నీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? నీ పాపము నీ కుటుంబము నీ తరాలు వస్తుందని చెప్పి వాక్య భాగం చెప్తుందమ్మా. నీ పాపము నువ్వు అనుకుంటున్నావు, నేను ఏ పాపం చేయలేదు కదా, ఒక దొంగతనం చేయలేదు, నరాచ చేయలేదు, నేను అంతుకును కాని అనుకుంటున్నావేమో. ఆజ్ఞ అతిక్రమం పాపం ప్రియురా. నువ్వు పాపంలో ఉండిపోయినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుందయ్యా, నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుందమ్మా. నువ్వు తిరిగిన తట్టు తిరగమని చెప్తున్నాడమ్మా. నువ్వు నశించుట ఆయనకి ఇష్టం లేదు ప్రియురా. నువ్వు నాశనం అవ్వట ఆయనకి ఇష్టం లేదమ్మా. నువ్వు దేవునికి దగ్గరికి నుండి తప్పిపోయాను ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నివేన పట్టణం నశించిపోతుందని దేవునికి తెలుసు. యోనాతో చెప్పాడు, తిరిగి నువ్వు వెళ్ళయ్యా, నువ్వు సువార్త ప్రకటించు, ఆయన వారు ఇక్కడ మారుతారని చెప్పినప్పుడు నాకు తెలియగలుగుతా వారు నశించిపోతారని చెప్పి దేవునికి తెలియదు అంటారు ప్రియురా. ఎందుకు మరి? వారు పాపం చేశారు కదా, వాడిని అలా విడిచిపెట్టి వచ్చు కదా అని చెప్పి దేవుడు అనుకున్నట్లయితే యోనా గ్రంథం ఉండేదే కాదేమో ప్రియురా. నివేనాస్తులు మొత్తం కూడా పాపం చేసి దేవుని దృష్టికి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఘోరమైన శాపం వల్ల వారు ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారంట. అటువంటి ఘోరమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియగడుగుతా వాడిని ఎందుకు రక్షించాడని మనం మాట్లాడుకున్నట్లయితే అదే యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 3వ అధ్యాయం 3 చదువుకుందాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై. సరిపోతుందమ్మా. దేవుని దృష్టికి ఏమై ఉంది ప్రియురా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా అండి? దేవుని దృష్టికి నివేన పట్టణం గొప్పది ప్రియురా. నీవు కూడా దేవునికి గొప్పగా ఉండే బిడ్డవమ్మా. నువ్వు తప్పిపోతావని చెప్పి తన కుమారుని యొద్ద పంపించి ఉన్నాడమ్మా. నువ్వు ఎక్కడో చెదిరిపోతావని చెప్పి తన కుడిపాసన ఉండవలసిన కుమారుని భూమి మీద పంపించి తన యొక్క కొరడాలతో కొట్టించబడ్డాడు ప్రియురా. నీ నా పాపాల కొరకే నువ్వు నేను ఏమైపోతావని తెలుసా ప్రియురా? నువ్వు పాపం చేస్తే నశించిపోతావని చెప్పి, దిగజారిపోతావని చెప్పి, నువ్వు ఉండలేని స్థితిలో నువ్వు ఉండిపోతావని చెప్పి తన కుమారుని త్యాగం చేసిన దేవుడు నీ నా దేవుడు ప్రియురా. అటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా? నీవు దేవుని దృష్టికి ఉన్నతమైన వ్యక్తి అని చెప్తున్నాడు ప్రియురా. నువ్వు దేవుని దృష్టికి ఉన్నతమైన వ్యక్తివి, గొప్ప స్థానంలో నేను ఉండాలని చెప్పి నిన్ను ఆశపడుతున్నాను తప్ప నువ్వు ఎందుకు కూడా పనికిరాని వ్యక్తిగా ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు మరొక అవకాశాన్ని ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను ప్రాధాయపడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్య భాగం చూపించి మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తా. 2వ సమూయేలు 12వ అధ్యాయం 16 నుంచి కొద్ది భాగాలు చదువుకుందాం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటల వినకై ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్ప వెరచిరి.
అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకుల ఉపవాసం ఉండి 7వ రోజున దేవుని కార్యం కూడా వారు చూడలేకపోయారని చెప్తున్నారు పిల్లరా. అమ్మ, నువ్వు నేను ఉపవాసం ఉంటున్నావు నిజమే, నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావు నిజమే, దేవుని దృష్టికి మనం విధేయులు కలిగి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తున్నామమ్మా. అయితే నీ ఉపవాసంలో దేవునికి ఇష్టంగా ఉందో లేదో కొనుక్కోవాలి పిల్లరా. నీ ఉపవాసము దేవుని అంగీకరించే వ్యక్తిగా ఉన్నాడా, లేకపోతే దేవుడు తృణీకరించే వ్యక్తిగా ఉన్నాడో నువ్వు నేను కనుగొనే ప్రయత్నం చేయాలమ్మా. ఇక్కడ దావీదు జీవితంలో మనం చూసుకున్నట్లయితే దావీదు ఒక పాపం చేసి దానికోసం పోరాడుతుంటే అక్కడ అంటున్న మాట, ఆ దావీదుకి పరిష్కారం లేదు పిరియరా. దావీదు ఒక పాపం చేసి తన యొక్క ప్రాయశ్చితం కలగకుండానే ఏం చేస్తున్నాడో తెలుసా పిరియరా, ప్రార్థన చేస్తూ గోజాడుతున్నప్పుడు తను చేసిన పాపం బట్టి తన ప్రార్థన జవాబు కోల్పోయాడమ్మా. అయితే నువ్వు నేను ఏం చేస్తున్నావు తెలుసా పిరియరా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు నిజమే, కాదనట్లేదు, కానీ నీ ఉపవాసంలో ప్రాముఖ్యత ఎంత ఉంది, నీ యొక్క ప్రార్థన జీవితంలో ప్రాముఖ్యత ఎంత ఉంది, లేకపోతే నువ్వు ప్రార్థించే సమయం కానీ నువ్వు ఉపవాసం ఉండే సమయం కానీ నీ జీవితంలో ఎటువంటి రీతిగా ఉందో ఎలా ఉందో ఒకసారి నువ్వు నేను తెలుసుకోవాలి పిరియరా. అయితే నేను ఒక మాట చూపిస్తాను పిరియరా. ఉజ్జియా భార్య అయిన పాపము చేశాడు కాబట్టి, ఉజ్జియా భార్యతో బెత్షెబాతో దావీదు పాపం చేశాడు కాబట్టి అక్కడ రాయబడిన మాట 16వ వచనం చదువుకుందాం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను. అదే 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం పిరియరా. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. సరిపోతుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం గుర్తుంచుకోండి, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసే వేరే వెళ్ళుగా ఉంటున్నావు, కానీ దేవుడు నీకు ఏం చెప్తున్నాడో తెలుసా పిరియరా, దావీదుకి అది చిత్తం కాదు పిరియరా. ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేస్తే దావీదుకి ఏమవుతుందో తెలియదు కాబట్టి దావీదుకి అక్కడ జవాబు రాలేదమ్మా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నిత్యము దేవుళ్ళు నువ్వు వింటున్నప్పుడు, నిత్యము దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీ యొక్క పాపం ద్వారా లేకపోతే నీ అవిధేయత ద్వారా నీకు ప్రార్థనకు జవాబు రాలేదు తప్ప నీ ప్రార్థన అన్నది కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, నీ అవిధేయత బట్టి అది నీ జీవితానికి పనికొస్తుందో రాదో నీకు తెలియకుండా నువ్వు చేసే ప్రార్థన ద్వారా అది నీకు జవాబు రాదమ్మా. అయినప్పుడు కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన నిత్యం కూడా ఆయన వినే దేవుడు ఉన్నాడు. నీ నిత్యం కూడా నువ్వు చేస్తున్న ఉపవాసము ఆయన వినే చూసే దేవుడే ఉన్నాడమ్మా. అది నీకు ఎప్పుడు శ్రేష్టమైందో అక్కడ రాయబడిన మాట మరొక కింద వచ్చిన చదువుకుందాం. అదే వచనంలో కింద భాగం, యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను 24వ వచనం అమ్మా. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదో తెలుసా ప్రియరా, ఇక్కడ సొలొమోను పుడతాడు కాబట్టి అక్కడ దేవుడు దానికి జవాబు ఇవ్వలేదమ్మా. ఇక్కడ సొలొమోను తను కట్టలేని మందిరాన్ని దేవుడి చేత కట్టించాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏదైతే కోల్పోయాడో మందిరం కట్టలేకపోవడానికి సొలొమోను చేత ఆ వాగ్దానాన్ని స్థిరపరచుకున్నాడమ్మా. అంతెందుకమ్మా, యేసుక్రీస్తు వంశవళిలో ఇక్కడ సొలొమోను మనకి కనబడే రీతిగా ఉంటాడు ప్రియరా. ఇక్కడ నీ యొక్క అవిధేయత బట్టి నువ్వు ప్రార్థన దేవుడు వినలేదు అనుకుంటున్నావేమో. అయితే నీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నీ ప్రార్థనకి జవాబు వేరే దిక్కు నుంచి నీకు దేవుడు పంపే దేవుడే ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, ఈ జవాబు ఎంత ప్రార్థన చేశాను కదా, ఇంత ఉపవాసం ఉన్నాను కదా, సుమారు 17 రోజుల నుంచి నిత్యం కూడా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నా మాట ఎందుకు వినట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఏమో ఈ కాలము దేవునికి ఇష్టం లేదేమో, లేకపోతే ఈ కార్యం నీ పట్ల ఈ రోజున చేస్తే నువ్వు మర్చిపోతావని చెప్పి చేయట్లేదేమో. అయితే దేవుని రోజు ఒక రోజు వస్తుంది, అది నీకును దేవునికి ఉపయోగపడే దేవుడు రోజమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు అసలు వడ్డీతో సహా దేవుడు మీకు ఇచ్చే దేవుడే ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నేనేం చేయాలో తెలుసా ప్రియరా,
పాపం చేయకుండా నువ్వు దేవుని ఎదిగే వ్యక్తిగా ఉండాలి ప్రియరా. నువ్వు నేనేం చేస్తున్నామో తెలుసా ప్రియరా, అనేకమైన విషయాల్లో నువ్వు పడిపోతున్నావేమో, లేకపోతే నీ యొక్క అవకాశాలు బట్టి, నీకు ఆలోచనలు బట్టి దేవుని దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని చెప్పి నువ్వు అనుకున్నప్పటికి కూడా సాతాను నిన్ను తోసివేసే ప్రయత్నం చేస్తుందేమో ప్రియరా. అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా ప్రియరా, అటు రీతిగా కాకుండా దేవునితో విధేయత చూపుతూ దేవునిపై ఆనుకొని దేవునితో నువ్వు కలిసి వెళ్ళే ప్రయత్నం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేషధానుల వలె ప్రార్థన చేయకూడదు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వేషధానుల వలె ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన ఏమవుతుందో తెలుసా ప్రియరా, ఆ ప్రార్థన నీ పాప ప్రార్థనలో తయారవుతుంది ప్రియరా. నీ ప్రార్థన వింటాడు కానీ ఆ ప్రార్థనకు జవాబు ఆలస్యమయ్యే ప్రయత్నం ఉంటుంది ప్రియరా. నువ్వు చేస్తున్న ప్రార్థనలో వేషధారణ వంటి ప్రార్థన ఉండకూడదని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ప్రియరా. దావీదు జీవితాన్ని చూసుకున్నట్లయితే అక్కడ భిక్షుబోధ తప్పు చేసిన తర్వాత ఒక కీర్తన రాస్తాడమ్మా. 51వ కీర్తన 6వ వచనం చదువుకున్నట్లయితే, మొదటి 3వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. నా పాపము ఎల్లప్పుడూ నాకు కనపడుతుందయ్యా. నా పాపం నన్ను పేడాడుతుంది, లేకపోతే నన్ను వెంటబడుతుంది. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు నా ఎదుట ఉన్నదని చెప్పి గోజాడుతున్నాడమ్మా. 4వ వచనం చదువుకుందాం. ఇక కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. సరిపోతుంది పిరియరా. నేను అనుకుంటావు కొన్నిసార్లు ఎవరు చూడట్లేదని చెప్పి నువ్వు అనుకుంటావు పిరియరా. పగలు రాత్రి నిత్యం కూడా నన్ను ఎవరు నీ చూడట్లేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నావు తెలుసా పిరియరా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను అని చెప్తున్నాడు పిరియరా. నువ్వు ఎవరు ఎదుట పాపం చేస్తున్నావో తెలుసా? నువ్వు దేవుని ఎదుట పాపం చేస్తున్నానమ్మా. నువ్వు దేవుని ఎదుట విజ్ఞాపన చేయకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా ప్రియరా, పాపం చేస్తున్నావు. అది మంచిది కాదని చెప్తున్నాడు దేవుడు. దాన్ని నీ జీవితం నుండి తీసివేయమంటున్నాడమ్మా. నీ పాపకరమైన జీవితం నుండి నిత్యం కూడా నేను గోజాడుకునే నీ దేవుడితో నువ్వు అడిగే జీవితాన్ని, లేకపోతే దేవుని గోజాడుకునే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడమ్మా. 5వ వచనం చదువుకుందాం. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. సరిపోతుంది. 6వ వచనం చదువుకుందాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. సరిపోతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా అంతరంగంలో సత్యం కోరుకునే దేవుడు అయ్యి అని చెప్పి నేను ప్రార్థన చేయాలమ్మా. నిజమే కదండి, మన అంతరంగం నుండి దేవుడు సత్యం కోరుకునే దేవుడమ్మా. నువ్వు నా యొక్క హృదయం నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా ప్రియరా, నీకు నిజాయితీమైన మనసుతో కోరుకుంటున్నాడమ్మా. విధేయత కలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడమ్మా. యథార్థవంతమైన హృదయాన్ని కోరుకుంటున్నాడమ్మా. నువ్వు నిత్యము కూడా దేవుడితోనే ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడమ్మా నీ దేవుడు. నిత్యము కూడా దేవుడు నన్ను అడుగుతుంది, నిత్యం కూడా నాతోనే ఉంటుంది, నిత్యం కూడా నాకే ప్రార్థన చేస్తున్నారని చెప్పి దేవుడు ఆశపడే దేవుడమ్మా. అంతేగాని నేను పాపంలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియరా. నా అంతరయం నాకు జ్ఞానము తెలియజేయుతుంది అని చెప్పి రాయబడి ఉంటుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జ్ఞానము దేవుని నుండి పొందుకుంటావు తప్ప మరి ఎక్కడి నుండి నేను పొందుకోలేమమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటో తెలుసా ప్రియరా, మనమందరం ఎవరండి? మనం పాపులం కాదు ప్రియరా. ఎందుకు చెప్తున్నాను చెప్పంత ఆలకించండి. నీ బట్టి నా బట్టి ఒకవేళ జరిగింది, అది దేవుడు ఎప్పుడో కూడా అర్పించేసి ఉన్నాడమ్మా. ఇంకెన్నడూ కూడా నేను పాపం అని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అని తెలుసా ప్రియరా, నీ కొరకు నా కొరకు ఒకవేళ జరిగిపోయిందమ్మా. తన అద్వితీయ కుమారుణ్ణి తన బలి యాగంలో అర్పించుకున్నాడమ్మా. తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని అర్పించేశాడమ్మా. నువ్వు ఎప్పుడు పాపం అని చెప్తావో తెలుసా ప్రియరా, ఈ దినం మొదలుకొని నువ్వు పాపం చేస్తే నువ్వు పాపి అయిపోతావమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి. ఈ దినానికి నువ్వు క్షమించుకున్నట్లయితే, దేవునికి అడిగినట్లయితే, దేవుడు కృపాదేవుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి, కృపా సత్యదేవుడు కాబట్టి నీ పాపం నా పాపము క్షమించేస్తాడమ్మా. కానీ క్షమించేసిన తర్వాత కూడా నువ్వు తప్పిపోయే వ్యక్తిగా ఉంటే నువ్వు మళ్ళా పాపంలో పడిపోతున్నావు. నువ్వు మళ్ళా పాపంలో పడిపోయిందే కాకుండా నీ పాపానికి తోడుగా ఎవరైతే వస్తున్నారో తెలుసా ప్రియరా, నీ కుటుంబ సభ్యులు నీ దాంట్లోకి వస్తున్నారు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నీ యొక్క పాప శాపము నీ కుటుంబంతో కూడా మొదలవుతుందని చెప్పి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎన్నడూ కూడా పాపం చేయొద్దు పిల్లరా. దేవుడి విశ్వాసాలుగా మనం కొట్టుకున్నాడు. దేవుడికి నమ్మకత్వంతో మనం బతుకుతున్నాం. అనుదినం అనునిత్యం కూడా దేవుడు వాక్యంతోనే మనం మేపుతున్నాడు. నిత్యం కూడా 17 రోజులు కూడా మనం దేవుడు వాక్యం ద్వారా నన్ను మేపుతున్నాడు పిల్లరా. ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదమ్మా. నువ్వు అనుకోవచ్చు నీ యొక్క ప్రయాణాల్లో లేకపోతే నువ్వు జీవన విధానాల్లో ఏదో తప్పు చేస్తూ అది జరిగిపోతుందని అనుకోవచ్చు పిరియరా. నేను నమ్ముతున్నా. నేనేం చేస్తున్నానో తెలుసా పిరియరా, నేను యొక్క వ్యాపారంలో చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక అపవాది శోధన ఇంచుమించుగా నిత్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది నీకు తప్పు అని తెలిసినప్పుడు కూడా అది చేసే ప్రయత్నం కొన్నిసార్లు నేను చేసేసానమ్మా. తర్వాత నేను దేవునికి అడిగా, అప్పుడు నుండి నేను ఆ పాపం కూడా నేను విడిచిపెట్టాలని చెప్పి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఆ కృపను సహాయం దయచేస్తున్నాడమ్మా. అట్టిది మీకు ఆ కృపను రావాలని చెప్పి మీరు ప్రార్థన చేసుకోవాలా. ఆ రోజున అంటాడు, నీ అంతరంగము నీవు అంతరంగంలో ఉన్న సత్యమును కోరుచున్నావు. ఎంత మంచి మాట అంటే తెలుసా ప్రియరా, మన అంతరంగం నుండి ఆయన మన సత్యం కోరుకునే దేవుడమ్మా, నిజాయితత్వం కోరుకునే దేవుడమ్మా, విధేయతను కోరుకునే దేవుడమ్మా, మోసపూరితమైన జీవితాన్ని కోరుకునే దేవుడు నేనా దేవుడు చెప్పండి కాదమ్మా. మోసపూరితమైన హృదయాన్ని నువ్వు ఉన్నట్లయితే దేవుడికి రాత్రి సమయంలో అడిగినట్లయితే దేవుడికి సహాయం చేస్తాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదువుకుందాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. సరిపోతుందండి. నేను పవిత్రుడనగునట్లు నీ హిస్సోపుతో నా పాపము కడుగయ్యా. నీ కృపతో నా పాపం కడుగు, నీ రక్తముతో నా పాపం కడుగు అయ్యా. నువ్వు నలగబెట్టబడిన నీ శరీరంతో నా పాపం కడుగమని దేవునికి నిత్యం కూడా అడుగుతూనే ఉండాలి ప్రియరా. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియరా. నీ ప్రార్థనకి నా బైబిల్ క్లాసులో చెప్తారు. మా బైబిల్ క్లాసునికి మొన్నట 2-3 సంవత్సరాల క్రితం వెళ్ళాం, మధ్యలో మానేశాను. దేవుని కృపను బట్టి గడిచిన 1 వారం నుంచి వెళ్తున్నాను. అక్కడ చెప్పబడే మాట ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరగాలంట ప్రియరా. అంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేను గ్రహించుకోవాలా. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ప్రియరా. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే నేనేమై ఉండాలో తెలుసా ప్రియరా, ముందు నువ్వు సత్యవంతుడిగా పవిత్రుడిగా తయారవ్వాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సత్యవంతుడిగా విశ్వాసిగా సంపూర్ణమైన నమ్మకం ఉంచి దేవునికి అడిగినట్లయితే అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేస్తాడమ్మా. 8వ వచనం చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. 9వ వచనం. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నా దోషములన్నిటిని తుడిచివేయము. ఎంత మంచి మాట అండి. నా పాపము వికటముగా కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయనని చెప్పి దావీదు రాస్తున్న మాట అమ్మా. భిక్షపోతో పాపం చేసేసిన తర్వాత నాతాను వచ్చి మనకి ఈ రీతిగా మాట్లాడతాడు. అయ్యా, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి అయ్యా. అతడు పేదవాడు, అటువంటిది 100 గొర్రెలు ఉన్నాయా. ఒకడు మిక్కిలి ధనవంతుడు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. తర్వాత ఒకడు మిక్కిలి పేదవాడు, అక్కడికి ఒక్కటే గొర్రె ఉంది. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా ప్రియరా, ఆ గొర్రెని ఈ పేదవాడు యొక్క గొర్రెని ధనవంతుడు తీసుకున్నాడయ్యా అని చెప్పి నాతని చెప్తుంటే దావీదు అంటాడు, ఆయన ఎవరు చెప్పు, నా ఖడ్గం వాతతో అని వాతకిస్తానంటే అక్కడ నాతను అంటున్న మాట, ఆ వ్యక్తివి నీవే అని చెప్తాడు ప్రియరా. అక్కడ వ్యక్తి నువ్వే అంటున్నప్పుడు దాని తర్వాత రాయబడిన గ్రంథం ఏంటో తెలుసా ప్రియరా, ఈ 51వ కీర్తన ప్రియరా. అక్కడ అడుగుతున్నాడు తెలుసా ప్రియరా, అయ్యా నాకు శుద్ధిని కలిగి చేయండి, నాకు ఒక సత్యవంతమైన హృదయాన్ని కలిగి చేయండి అయ్యా. నీ పాపం ఇంక మీద ఎన్నడూ కూడా చేయకుండా నాకు సహాయాన్ని కలుగు చేయండి అని చెప్పి దావీదు ఇలా రీతిగా మాట్లాడుతున్న సంగతిని మీకు చెప్తున్నాను ప్రియరా. దావీదు ఎంత దీవెన కలిగిన వ్యక్తి అంటే, దావీదు అంటాడు కదా, దేవుడు అంటాడు కదా, దావీదు నా హృదయాన సహనుడు అంట ప్రియరా. ఇంకో మాట ఉంటుంది 13-14 అంటాడు, నా చిత్తానుసారుడు అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియరా. 2 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటమా. దావీదు నా చిత్తానుసారుడు అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియరా. అటువంటి దావీదు తప్పు చేస్తే తన ప్రాయశ్చితం పొందుకున్నాడమ్మా. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే ప్రాయశ్చితం పొందుకున్నాడమ్మా. మోసే ద్వారా నివేన పట్టణం వారు తప్పు చేస్తే
ప్రాయశ్చితం పొందుకున్నారమ్మా. పాపం చేసి ప్రాయశ్చితం కలుగుతుంది ప్రియరా. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నువ్వు యోనా, మనం చదువుకున్న గ్రంథంలో యోనా 3:5-6లో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా? ఉపవాస దినాన్ని ఆచరించి పాపము చేయకుండా గోనెపట్ట కట్టుకొని, నిందారహితులే రాజు సైతం గోనెపట్ట కట్టుకొని రాజ్య వస్త్రాన్ని విడిచిపెట్టి దేవునికి మొక్కినప్పుడు దేవుడు అట్టి కృప నివేన పట్టణ వాసులకి దయచేశాడమ్మా. నివేన పట్టణ వాసులు ప్రాయశ్చితం కలిగి జీవించారమ్మా. ఇశ్రాయేలు ప్రజలు ప్రాయశ్చితం కలిగి జీవించారమ్మా. దావీదు ప్రాయశ్చితం కలిగి దేవుడు సొలొమోనుని బహుమానంగా ఇచ్చేశాడమ్మా. నువ్వు ఈ రాత్రికాలం సమయంలో ప్రార్థించినట్లయితే, ఈ రాత్రి నీ దినంలో నువ్వు ఏ తప్పు చేయలేదనుకుంటున్నావేమో, మన పుట్టుకే పాప పుట్టుక అని చెప్పి దైవ వాక్య భాగం చెప్తుంది ప్రియరా. అటువంటి పాపాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని గురించి ప్రార్థించినట్లయితే ఇంకొన కూడా ఘనమైన కార్యాలు మన సంఘము, నువ్వు, నేను, మనం అందరం కూడా చేయబోతున్నాం ప్రియరా. కొద్ది మాట దేవుడి వెనుకలో దీవించబడును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం ప్రియరా. 2 నిమిషాలు మీ జీవితాన్ని పరిశీలించుకుందాం. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, నువ్వు ఎక్కడైతే చెదిరిపోయావో, ఎక్కడైతే నువ్వు జారిపోయావో దేవునికి అడుగుదామా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, ఇజ్రాయేల్ ప్రజలను మా వద్దకు పెట్టి ఉన్నావు కదయ్యా. అయ్యా, నివేన పట్టణం వాస్తులను మా వద్ద పెట్టి ఉన్నావు కదయ్యా. అయ్యా, తప్పిపోయిన దావీదుని బట్టి తిరిగి నువ్వు రావాలయ్యా అని చెప్పి నువ్వు ఉన్నావు కదయ్యా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ సమస్య నేను తప్పిపోయానయ్యా. అయ్యా తండ్రి, ఈ పాపంలో నేను చిక్కుపడిపోయానయ్యా. అయ్యా, నాకు ఎటువంటి దిక్కు లేక ఉండిపోయింది ప్రియరా అని చెప్పి దేవునికి అడుగుదామా. దేవుడికి సహాయం చేస్తాడమ్మా ఈ రాత్రికాల సమయంలో. అమ్మా, నువ్వు ఎంత ఘోర పాపి అంటే, నువ్వు చిన్న ఆజ్ఞ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, అది దేవుని దృష్టికి ఘోరమైంది ప్రియరా. నువ్వు చేస్తున్న పాపాలు బట్టి ఆ శాపం ఏమవుతుందో తెలుసా ప్రియరా? నీ కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి వాక్య భాగం చెప్తుందమ్మా. అటువంటి శాపాన్ని నేను నా కుటుంబం మోసుకోకపోకుండా దేవునికి అడుగుదాం. అయ్యా తండ్రి, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా. ఒక అవకాశం నాకు దేవుని సంధిలో నాకు దయచేయండి అయ్యా. మరి అన్నడు కూడా నేను పాపం చేయనయ్యా. అయ్యా, మరి అన్నడు కూడా నేను తప్పుదం చేయనయ్యా. ఎన్నడు కూడా నీ వ్యసనాలకి నేను గురవనయ్యా. ఎన్నడు కూడా నేను తప్పిపోయిన బిడ్డగా నేను ఉండనయ్యా. తండ్రి, నాకు నీ సహాయం కావాలి. నీ సహాయం నాకు దయచేస్తే నాకు మేలు దొరుకుతుందయ్యా. ఆనాడు దావీదు ఏ రీతిగా అయితే ప్రాయశ్చిత్తం పొందుకున్నాడో, ఆ నాడు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు నీ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోగలిగారో నా ప్రభా, అటువంటి సహాయం దయచేయండి అయ్యా. అటువంటి సహాయం దయచేయండి అని చెప్పి దేవునికి అడుగుదాం ప్రియరా. అమ్మ, నివేన పట్టణం వాస్తులందరూ కూడా గోను పట్ట కట్టుకొని దేవునికి ఉపవాసం ఉన్నాడమ్మా. అంతెందుకండి, పశువులు సైతం కూడా మేత వేయడం మానేసాయమ్మా. మేత తినడం మానేసాయి. అయ్యా, నాకు మేము అంతరించిపోకుండా, ఈ పట్టణం, ఈ దేశం నుండి, ఈ ప్రాంతం నుండి తొలగిపోకుండా మాకు సహాయం చేయమని చెప్పి గోను పట్ట కట్టుకొని దేవునికి విజ్ఞాపన చేశారమ్మా. అడుగుదామా, నోరు తెరిచి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నీ యొక్క శాపము మా అంటూ ఉండకూడదయ్యా. నువ్వు కృపా సత్య దేవుడు అయ్యా. నా తండ్రి, నువ్వు కృపా సత్య దేవుడు అయ్యా. నీ కృపతో మమ్మల్ని నడిపించండి స్వామి. అయ్యా, నాకు సహాయం వేరే ఎక్కడి నుంచి రాదయ్యా, నీ వద్ద నుంచి వస్తుంది. ఆనాడు దావీదు చేసిన ప్రార్థన వ్యర్థమైపోలేదయ్యా. తండ్రి, అతను పాపంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ పాపం నుండి దీవెన కలుగు చేసావయ్యా. నీ మందిరాన్ని కట్టడానికి ఒక కుమారుని ఏర్పరచుకున్నావయ్యా. యేసుక్రీస్తు వంశం నీ కుమారుడు వంశావళిలో నాకు మా యొక్క సొలొమోను వంటి జీవితాన్ని పెట్టావయ్యా. అటువంటి కృప నాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం ప్రియరా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వకృపానిధి, నీకు వందనాలయ్యా. తండ్రి, నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, పాపాన్ని గురించి నా ప్రభా తండ్రి, దీనునైనా నన్ను బట్టి నా ప్రభా, యోగ్యులైన నన్ను బట్టి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, పాపం చేస్తే ఏమొస్తుందో, పాపం నుండి మేమేం కలుగుతుందో, పాపం నుండి మీ మరణానికి మేము తప్పించుకొని నా ప్రభా తండ్రి నాకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలయ్యా. అవునయ్యా తండ్రి, దావీదు ఏ రీతిగా అయితే తనకు ప్రార్థన విజ్ఞాపన చేశాడు నా ప్రభువా, నివేన పట్టణ వాసులు ఏ రీతిగా అయితే తన పాపాన్ని బట్టి గోనుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, ఏ రీతిగా అయితే పశువులు సైతం రాజును ఒక వస్త్రాన్ని విడిచిపెట్టి ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో నా ప్రభా, ఈ 17 రోజుల నుండి నా ప్రభా 40 రోజుల వరకు నా ప్రభా అటువంటి ప్రార్థన మేము చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. మేము తప్పిపోకుండా నా ప్రభా తండ్రి, చెదిరిపోకుండా నా ప్రభా తండ్రి, తండ్రి నువ్వు ఒక కాపరిగా ఉంటున్న
ఉన్నప్పుడు మీ మంచి గొర్రెల వలె ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరన్నావు నా ప్రభా. తీగ ద్రాక్షవల్లి ఏ రీతికైతే తెగిపోకుండా తన యొక్క ఐశ్వర్యంతో ఏ రీతికైతే ఉంటుందో నా ప్రభా తండ్రి, నీ నుండి మేము తప్పిపోకుండా నా ప్రభా, మా పాపం నుండి మేము తప్పిపోకుండా నా ప్రభా తండ్రి, నా పాపాన్ని విడిచిపెట్టిన ప్రభా నీకు హృదయానుసారుడిగా, లేకపోతే నీకు హృదయానుసారుడిగా దావీదు ఏ రీతికైతే జీవించాడు నా ప్రభా, అటు కృపని నాకును ఇక్కడ విన్న బిడ్డలందరికీ దయచేయమని, ఈ దీనుని యొక్క వాక్యాన్ని దీవించమని, ఫలింపజేయమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో